ఢిల్లీలో చర్చ జరుగుతున్న క్రమంలో కాకా వెంకట స్వామి పేరు వచ్చింది ముఖ్యమంత్రిగా. ఇమీడియట్గా ఆ రోజు 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఏం చేశాడంటే సదాలక్ష్మిని, గౌరవనీయులు మాజీ మినిస్టర్ ఉండే మహేంద్రనాథ్ను, హైదరాబాద్ కార్పొరేటర్ వివేకానందాను పిలుచుకొని వాళ్లకు తాయిలాలు ఇచ్చి 1994లో నిజాం కాలేజీలో వెంకటస్వామికి వ్యతిరేకంగా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఈ వర్గీకరణ అనే చాప్టర్ ఎక్కడ మొదలవుతుందంటే, మాలల్ని రాజకీయంగా అణిచివేయడానికి పాలక కులాలు ఎంచుకున్నటువంటి అంశం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కృష్ణమాదిగా వాళ్ళలో పావుగా మారి వాళ్లకు ఉపయోగపడుతూ మాలల మీద అతను విద్వేషాన్ని కక్కుతా ఉన్నాడు. సరే, ఆ విద్వేషంలో నిజంగా అర్థం ఉన్నదా అంటే అర్థం లేదు.